నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు. చిలకూరు మండలంలోని రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీవుడ్ టాస్క్ ఫోర్స్ పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ అదనపు గదుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ. వాకాడ మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో స్త్రీ శక్తి భవనం నందు సాధారణ సర్వసభ సమావేశం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో 25 కేజీల గంజాయి స్వాధీనం. గూడూరు మండలంలో హౌసింగ్ అధికారుల పనితీరు సక్రమంగా లేదని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడతామని, ప్రజలు సమస్యలపై వచ్చినప్పుడు వారికి త్వరితగతిన సమస్య పరిష్కారం ఎలా అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరులోని విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. రైతులకు నూతన పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనిచేయని శాఖలపై అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా డోర్స్ ఆ వైర్లన్నీ కట్ అయిపోయి డోర్స్ పాడైపోయి ఇప్పుడు ముందుకు వస్తున్నారు సార్. మేము ఆక్యుపై చేసుకుంటాము, మాకు రిపేర్ చేసేది వాళ్ళతోటి. వాళ్ళు ఎవరు సార్ మాట్లాడితే వాళ్ళు వీలైన కానీ మొత్తం చూసుకున్నారు సార్. సార్ నేను కూడా ఇన్స్పెక్షన్ చేసి చెప్పాను సార్ వాళ్ళకి, వాళ్ళు రిపేర్స్ టేకప్ చేస్తారు సార్. మరి గవర్నమెంట్ పని లేకుండా పూర్గా గూడూరు కాన్స్టిట్యూన్సీ ఏం జరుగుతుంది కక్ష చేస్తారు కదా. గ్రూపుల వల్ల మరి పక్క బ్రాంచ్ వీళ్ళంతా కూడా అప్లికేషన్ ఆగమ్మా, మా ఇటు చూడమ్మా, మా ఇస్తారు ఆగమ్మా. ఓకే సార్, ఒక్కొక్కరు రావాలా, ఒక్కొక్కరు పోవాలా. చాట్ల రమణయ్య తండ్రి లేట్ చిన్న మస్తానయ్య. ఆగు. ఓకే సార్. బాలిపాక వెంకటరమణయ్య తండ్రి చిన్నయ్య. సార్ ఓకే. ఓకే సార్. ముఖ్యంగా మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం అంటున్నారు. వాటర్ ప్రాబ్లం అయితే ఒక పూట అయితే ముష్లంగా నీళ్ళు ఇస్తున్నాం, 2 పూటలు కూడా ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి కూడా కమిషనర్ గారు వీలైన త్వరలో కూడా 2 పూటలు నీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఒక నెల లోపల 1 మంత్ లోపల, 1 మంత్ కాదు 2 నెలలు అనుకోండి. ఆయన 1 మంత్ అంటున్నాడు, నేను అబద్ధం చెప్పాను, అవలం కాదు. 2 నెలల లోపల మార్చ్ ఎండింగ్ లోపల గూడూరు పట్టణంలో 2 పూట్ల నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నాలు చెప్పిన ప్రకారం చేస్తామని చెప్పి కూడా నేను గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా హౌసింగ్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఎందుకంటే రెవెన్యూకి అలాగే హౌసింగ్ వాళ్ళకి సరైన అవగాహన లేకుండా కొద్దిగా పట్టాలు జాప్యం జరిగేటువంటి కార్యక్రమం రెవెన్యూ వాళ్ళు తెలియజేస్తున్నాను. ఈ పట్టాల విషయంలో జాప్యం చేస్తే మాత్రం పేద ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి వచ్చిన వాటిని వెరిఫై చేసి మీరు ఎప్పుడెప్పటికీ ఆ పేర్లు హౌసింగ్ పంపించేస్తే వాళ్ళకి శాంక్షన్ ఇస్తారు. ఇంకా అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇంకా మీరు ఎప్పుడు శాంక్షన్ ఇంక ఎప్పుడు గట్టి పేదోడు
మనకి వాళ్ళకి తేడా ఉంది. కొత్త ప్రకటన మేము చేయలేము, అవలా కాదు. ఇప్పుడు మనం బ్రహ్మాండంగా వాళ్ళకన్నా ఎక్కువ భూమి ఇస్తున్నాం మనం. కాబట్టి హౌసింగ్ శాంక్షన్ కూడా తేవాలి. ఎందుకంటే గూడూరు మా డి గారు మీరు దయచేసి 750 ఎక్కువ తీసుకున్నారు. ఓకే, తెచ్చేసారు. లాగిన్లో కూర్చోండి. లాగిన్లో కాదు, నాకు గ్రౌండ్లో కావాలా. నేను చెప్పేది అంటే మీరు స్థలాల్లో ఏ ఇల్లు కట్టారో కావాలి నాకు, అంతేగాని ఇవన్నీ నాకు లెక్కలు నాకు వద్దు. లేదు, నీకు కూర్చోండి. నాకు ఈ లెక్కలు మేము చేసాము, దాంట్లో పెట్టాము, దీన్ని తీసాము అనే సంగతి నాకు వద్దు. నాకు తెలుసు, నాకు కూడా అనుభవమే, కొత్తగా రాజకీయాలు నాకు. ఈ కాదు నాకు కావాల్సి ఫీల్డ్ మీద ఎన్ని ఇల్లు కట్టించారు, ఎన్ని శాంక్షన్ చేశారు నాకు కావాలా. ఎంతవరకు ఒక్క ఇల్లు కూడా కట్టలా ఫీల్డ్ మీద మనం వచ్చిన తర్వాత. నేను చెప్తున్నానప్పా, ఎడ కట్టారు ఊరికే మనం మాటలు చెప్పుకుంటే ఎట్లా? మీరు గవర్నమెంట్కి ఏదంటే తప్పుడు సమాచారం పంపించేస్తున్నారు. వాళ్ళు బాబు మాట నిజమేమో అంటున్నారు. ఇట్లుంటే మాకు కష్టం కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎట్లుంటే నాకు నేను మళ్ళీ చెప్తున్నా, హౌసింగ్ రెవెన్యూ వారు మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా, ఫిర్యాదు చేస్తా కూడా. నేనైతే ఒప్పుకోను, నాకు కుదరదు. ఉత్తమ మాట నేను చెప్పలేను, నా వల్ల కాదు. మీరు చెప్తారు అధికారులు, మా వల్ల అయితే ప్రజాప్రతినిధులుగా మా వల్ల కాదు. మేము ప్రజలకు జవాబు చేస్తాను, మీకు కాదు జవాబు చేస్తాను. ఆ ఓట్లు వేసి ప్రజలకు మేము జవాబు చేస్తాను. కాబట్టి పైన నుంచి శాంక్షన్స్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కింద మీరు గ్రాస్ గ్రౌండ్లో ఆగిపోతున్నారు. ఎందుకు ఆగిపోతున్నారు? నేను జగన్ గారిని చేయలేదా? ఇంతగా స్థలం ఇచ్చినా కానీ మీరు కట్టలేదా గూడూరులో? ఏచారా ఇలా చెప్పండి. ఎన్ని కోట్లు దుర్వినియోగం అయింది హౌసింగ్లో? అన్ని తీమంటే తీస్తా, చెప్పండి. వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు ఇంతవరకు మీరు భూమి మీద ఒక్క ఇల్లు కట్టలా. పాత ఇల్లు కంటే గూడూరు కాన్స్టిట్యున్సీలో అన్ని ఊళ్ళల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తే ఆ చెన్నూరులో పాపం ఇల్లు లేకుండా, తలుపు లేకుండా, కిటికీలు లేకుండా ప్రారంభోత్సవం చేశాము నాయకులు చేస్తాము. ఇది ఎట్లా మేము ఒప్పుకోము, మేము కూడా రాము. మేము మళ్ళీ మా నాయకుడు కూడా ఒక్కడు రాడు. మీరు పిలిచిన మాకు కుదరదు. మాకు వాస్తవంగా మీరు గవర్నమెంట్ చెప్పిన పని చేస్తేనే మేము వస్తాం. రాకుండే అట్లా కుదిరే పరిస్థితి కాదు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మనం కిల్లీల గూడులో గుర్తుపెట్టుకోండి. ఊరికే మనం ప్రోగ్రెస్ దాంట్లో ఉండే, లాగిన్లో ఉండే, ఆడబెట్టామంటే కుదిరే కాదు. ప్రజలకు తెలియాలి ఇస్తున్నామా లేదా. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కమిషనర్ గారు, ఇంతవరకు అసలుకి అర్బన్ హౌసింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోయారు, మనకు చాలా అర్జీలు ఇచ్చున్నారు. అంటే మాకు ఇవ్వలేదు, మేము పైన మేము కాళ్ళు బాగలేదు, మా కిందకి ఇవ్వాలా అని మన అన్అఫిషియల్కి ఇచ్చేస్తున్నాం. అది కుదరదు కదా, అఫిషియల్ ఇవ్వాలి కదా. నేనున్నా, నాకు బాగా 2 కాళ్ళు బాగలేదు, నా పైన ఇచ్చారు, మీరు అప్లికేషన్ ఇచ్చారు. మీరు మానవ ఒక ఇల్లు ఇచ్చేస్తాం తీసుకోండి కిందని. ఎవరి పేరు మీద ఉంది? పాతోడి పేరు మీద ఉందా ఇల్లు? నా పేరు మీద లేదు. ఫస్ట్ టైం రీసర్వే చేసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు పట్టాలు ఇచ్చాం. ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే 153 ఇచ్చాం. గతంలో ఇంతవరకు ఆ ఊరు దిక్కుమొక్కలేదు. ఆ ఊరికి ఈరోజు పెద్దలు మా సేనన్న నాయకత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా జరిపిస్తున్నందుకు మా సేనన్న కూడా మనసు ధన్యవాదాలు, రెవెన్యూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గూడూరు మండలంలోని హౌసింగ్ అధికారుల పనితీరు సక్రమంగా లేదని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడతామని, ప్రజల సమస్యలపై వచ్చినప్పుడు వారికి త్వరితగతిన సమస్య పరిష్కారం ఎలా అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరులోని విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు ప్రజలు. ఇక రైతులకు నూతన పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనిచేయని శాఖలపై అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కానీ కట్ చేయండి ఇప్పుడు చూస్తాను. ఓకే అట్టే ఉండండి. తమ్ముడు నూట్రా ఈ సైడ్ రండి, ఈ సైడ్ రండి, ఈ సైడ్ రండి. ఊళ్ళో నిలబెడతారు ఆఫీసులకు వచ్చి నిలబెట్టుకోండి. అప్పుడు మళ్ళీ మీరు ఏం చెప్పి నిన్నే అన్నా ఇటు చూడండి అన్న, నిలబడక. సరే సార్ ఓకే. ప్రణాళిక ప్రకారంగా మా గూడూరు మండలం చిట్టమూరు మండలాల్లో స్వచ్ఛరథాన్ని ఇచ్చి గ్రామాలకి పంపించి అక్కడ పొడి చెత్త అవన్నీ కూడా సేకరించి అక్కడ గ్రామాల్లో ఎక్కడంటక్కడ చెత్త విసిరి బయటేయకుండా జనాభాకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఎంత చెత్తని వాళ్ళు విసిరేస్తారో ఆ చెత్తని ఈ యొక్క బండి దగ్గరకు వచ్చిస్తే దానికి విలువైనటువంటి పప్పులు కానీ షాంపులు కానీ సోపులు కానీ పుస్తకాలు కానీ అన్ని నిత్యావసరానికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా చంద్రబాబు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు పెడతాడు ఆయన. పెట్టినప్పుడు అందరూ హేళన చేస్తారు ఇదేం దబ్బా అని, కానీ భవిష్యత్తులో అదే దిక్కు అవుతుంది మనకి. అది అర్థం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రోజుకి ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో గూడూరు చిట్టమూరు ఇచ్చారు, మార్చిలో చిలకూరు అట్లాగే కోట వాకాడులో కూడా ఈ యొక్క రథాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే ఎక్కువ చెత్త వస్తుందో ఆడ కూడా ఒక 2 నుంచి 3 ఇటువంటి వాహనాలని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా కమిషనర్ గారు చెప్పారు. అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ బండి దగ్గరకు వచ్చి మీరు ఇనుము 1 కేజీ తీసుకొస్తే దానికి 23 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు తీసుకెళ్ళచ్చు మీరు. అట్లాగే పేపర్లు 1 కేజీ తీసుకొస్తే 12 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే పుస్తకాలు 1 కేజీ 12 రూపాయలు విలువ చేసే పుస్తకాలను మీరు వేస్తే 1 కేజీ ఉంటే 12 రూపాయలు విలువ చేసే వస్తువులు మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే అట్టపెట్లు, ఎందుకంటే 1 కేజీ వేస్తే 10 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే ప్లాస్టిక్ ఫర్నిచరు 1 కేజీ వేస్తే 12 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే గాజు బాటిల్స్ అది 1 కేజీ కానుంటే 3 రూపాయలు విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులను ఇక్కడ మీరు తీసుకుపోవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే స్టీల్ వస్తువులు 1 కేజీ వేస్తే 40 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే అల్యూమినియం మీరు 1 కేజీ వేస్తే 132 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే రాగి 1 కేజీ వేస్తే 810 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇత్తడి 1 కేజీ వేస్తే 500 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు ఈ వాహనం ద్వారా తీసుకెళ్ళచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఎలక్ట్రికల్ బల్బులు ట్యూబ్ లైట్లు 1 కేజీ వేస్తే 4 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు ఇక్కడ తీసుకెళ్ళచ్చు. అలాగే ఎల్డి పట్ట తారు పట్ట అవి ఏమన్నా వేస్తే 7 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు తీసుకుపోవచ్చు. అలాగే డ్రిప్ పైపులు ఏమైనా ఉంటే అవి కూడా 1 కేజీ వేస్తే 20 రూపాయలు విలువ చేసే వస్తువుల్ని మీరు ఇక్కడ నుంచి తీసుకుపోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఏమైనా వేస్తే డబ్బులు ఇస్తారనుకుంటారేమో, అంటే బియ్యం లాగా డబ్బులు తీసుకునేటువంటి కార్యక్రమం ఇది కాదు. ఖచ్చితంగా మీ ఇంట్లో ఏది నిత్యం ఉపయోగిస్తారో ఆ వస్తువులనే ఇక్కడ పెట్టి మీకు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బిడ్డలకి నోట్బుక్లు కూడా మీరు వేసే చెత్తని ఇక్కడ ఇస్తే దానికి కూడా విలువైనటువంటి నోట్బుక్లు కూడా మేము బిడ్డలకు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని పేద ప్రజలకి అందుబాటు తేవడంలో ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు ఎవరికి రావు. నాకు తెలిసి ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు మన ముఖ్యమంత్రికి వస్తాయి. ఎందువల్లంటే అందుకని ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నటువంటి ప్రథమ రాష్ట్రంగా తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని
పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పెన్వర్ కంపెనీ నిర్వాహకులు మధుకృష్ణ సిఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీబుడు టాస్క్ ఫోర్స్ పెన్వర్ ప్రొడక్ట్ లిమిటెడ్ పరిశ్రమల 5,65,000 రూపాయల వ్యయంతో అదనపు గదుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచేందుకు పెన్వర్ ప్రొడక్ట్ లిమిటెడ్ కంపెనీ వారు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి మార్కులు వస్తున్నాయని, పిల్లలందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం కంపెనీ డైరెక్టర్లను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి, పెన్వర్ కంపెనీ డైరెక్టర్లు ఫిలిప్స్, థామసు, గంట మధు, కృష్ణ, నెల్లటూరు చిరంజీవి, పట్టాభిరామరెడ్డి, సిఏ రామచంద్రరావు, వెంకటరమణారెడ్డి, లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, మట్టం శ్రావణి, కోటి, ఎంఈఓ రాహూఫ్, హెచ్ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఓకే. మా సీఏ గారిని కూడా వేదిక రావాల్సిన కోరుతున్నాము, కిషోర్ బాబు గారిని. భైరప్ప రండి రండి. ఓకే మా ఎదురు పోబాకండి, సైడ్ కొనండి. చెప్పన్నా చెప్పనా చెప్పు. ఓకేనా? 3 సంవత్సరాలు ఉన్నాయి నచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఇప్పుడు ఈ మధు గారితో కూడా మాట్లాడాను. మీకు ఏమి నెసిటీ అవసరం 5 లక్షల చిల్లరకి మేము ఏదైనా ఇచ్చాడ అంటే శిలాఫలకం ఏమన్నా ఇచ్చు, తరగతి గదులను ఇచ్చు, 3 వేయచ్చు. కానీ మీకు ఏం కావాలో చెప్తే మా ఏఈలు వచ్చిన్నారు, వాళ్ళతో మాట్లాడి దాన్ని చేయిస్తాం. యాక్చువల్గా అయితే తరగతి గదులకి శాంక్షన్ ఇచ్చారు పెనవరు మధు వాళ్ళు, మా థామస్ గారు వాళ్ళు. కానీ మీరు ఏదన్నా, నాకు తెలిసి ఏంటంటే నైట్ ఇక్కడ మందు తాగి బాటిల్స్ గిటిల్స్ అన్ని కూడా ఇక్కడ వేస్తున్నారు ఈ గ్రౌండ్లో అని చెప్పి కూడా నాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. దానికి సంబంధించి మీకు ప్రహరీ కూడా అవసరమైతే ఏది ముందు చెప్తే మీ టీచర్స్ మీ అడ్మినిస్ట్రేషన్ ఇష్ట ప్రకారంగా చెప్తే దాని ప్రకారం అధికారులు కూడా చెప్పి తెలుసారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. చదవండి, చదివి అమ్మా నాన్నకి మంచి పేరు తేండి. మీ తల్లిదండ్రులు, మన గవర్నమెంట్ స్కూల్స్ అంటే పేదవాళ్ళు చదివేటువంటి స్కూల్స్ ఇవి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకంతో వాళ్ళు కష్టంగా పనిచేసి మిమ్మల్ని ఈ స్కూల్కి పంపించి చదివిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయొద్దు. ఏదో పెద్ద పెద్ద స్కూల్లో చదివే వాళ్ళు కాదు ర్యాంకులు వచ్చేది, మన గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి. మీరు కావాలంటే ఎక్కడో చూసుకోండి. దానికి కారణం మీ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ మీకు ఉండడం అనేది మీ అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీకు గతంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు 15,900 టీచర్ పోస్టులని భర్తీ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చిన పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా చాలా వరకు ఎక్కడ కూడా స్కూల్లో టీచర్స్ కొరత లేకుండా చేసింది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని నేను చెప్పి తెలియజేస్తున్నా. అలాగే భోజనం కూడా
బ్రహ్మాండమైన భోజనం ఈరోజు మీకు ఇస్తున్న కార్యక్రమం కూడా మీరే చూస్తున్నారు, మీరే తింటున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు మీకు. బ్రహ్మాండంగా లోకేష్ బాబు గారు పెడుతున్నారు. అలాగే మీకు గుడ్లు కానివ్వండి, కిట్టు కానివ్వండి, బూట్లు కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి, అన్నీ మీకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నారా లోకేష్ బాబు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అరాచకాలు, కుల విభేదాలు సృష్టించేలా వైసీపీ కుట్రలు చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి అరాచకంతో ముందుకు వెళ్లాలి అనుకుంటే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ, జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొలిటీషియన్ అని, రాష్ట్ర ప్రజల గురించి, వారి అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించే బాధ్యత లేదని, ఈ రోజు రేపో బెంగళూరు వెళ్ళిపోతారన్నారు. జగన్ అనే వ్యక్తికి నిజంగా బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తిరుపతి లడ్డు గురించి చర్చించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు సాయి, నవీన్, రవి, సునీల్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారంలోని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పాలనలో చేసినటువంటి నేరాలు, ఘోరాలు అన్నీ బయటకు వస్తాయనే దురుద్దేశంతో ఈరోజు కుల విభేదాలు, అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు పలు కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఆయన గుంటూరు పరామర్శ యాత్రకు వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అలాగే కాపుకోవడం టైగర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంబట్రాపను పోగొట్టడం చాలా విమర్శనాత్మకంగా ఉంది. అలాగే నవ్వుల పాలుగా కూడా ఉన్నది. ప్రధానంగా ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో అయితే జంతు కళేబరాలతో లడ్డూలో కల్తీ జరిగిందని పలు నివేదికలు వచ్చాయి. దాన్ని ఆసరాగా తీసుకునే రాష్ట్ర ఎన్డీఏ కూటమి సిట్ నియమించింది. సిట్లో కూడా ఇచ్చిన నివేదికలో కూడా 100% ఖచ్చితంగా అది నెయ్యి కాదు, సింథటిక్ నెయ్యి, దాంట్లో పలు రసాయనాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఈ అవినీతికి పాల్గొనే ప్రతి ఒక్కరు బయటకు వస్తారనే ఒక దురుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తనకు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, అసలు దాంట్లో నిజం అనేది కల్తీ జరగదని చెప్పి చెప్పుకుంటున్నాడు. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే అతనికి అసెంబ్లీకి వెళ్ళు, నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీ తరఫున, అసెంబ్లీకి వెళ్ళి తిరుపతి లడ్డు విషయం మీద అసెంబ్లీలో ప్రస్తావించు, అక్కడే నిజాలు తెలుసుకోవాల్సిందిగా, అక్కడే ప్రశ్నించి ప్రభుత్వాన్ని నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా ఈరోజు జనసేన పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. నువ్వు ఎమ్మెల్యే గెలిపించిన పులివెందు ప్రజలు కూడా ఈరోజు చీకొట్టుకునే పరిస్థితి వచ్చింది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నా, అలాగే మేము తప్పు చేయలేదనే నీకు ఇది ఉన్నా కానీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మేము చేస్తున్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే, మేము ఎటువంటి తప్పులు చేయట్లేదు కూటమి ప్రభుత్వం, నిజంగా తప్పులు చేస్తుంటే అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నువ్వు రోడ్ల వెంబడి తిరుగుతా వీకెండ్ పొలిటీషియన్ వాస్తవంగా చెప్పుకోవాలంటే 15 రోజులు బెంగళూరులో ఉంటావు, కనీసం గణతంత్ర దినోత్సవం రోజు కూడా నువ్వు జెండా ఎగరేయలేదు, కనీసం రాష్ట్రం రాలేదు. 15 రోజులకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వీకెండ్ పొలిటీషియన్ లాగా రాష్ట్రంలో అరాచకాలు, గొడవలు సృష్టించేందుకు నీ మనుషులతో ఇక్కడికి వచ్చి ఊరికే పరామర్శ యాత్రలు చేసుకొని వెళ్తున్నావు తప్పితే ఇంకోటి ఏం కాదు. ఈరోజు గురువారం, ఈరోజు రేపో ఖచ్చితంగా మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి నీకే చెప్తున్నావు. మళ్ళీ నువ్వు ఇక్కడ అరాచకాలతో అరాచకాలని రాష్ట్రంలో సృష్టిస్తాం, కుల సమీకరణలతో కులగొడవలు సృష్టిస్తామని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది నిన్ను అడ్డుకుంటుందని తెలియజేసుకుంటున్నాము. తిరుపతి లడ్డు విషయంలో నిజాలు ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో తిరుపతి లడ్డూలో సిట్టించి నివేదికను ముద్రిస్తూ ఫ్లెక్సీలు ముద్రించింది. దానికి అసలు ఏదో నీకు ఇక్కడ తప్పులు జరిగిపోతున్నట్టు, సంస్కారం గుర్తుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ వైసీపీ సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటోని పెట్టి నీ గంజాయి బ్యాచ్తో కాళ్ళతో కొట్టించావు, కొట్టించి ఆనందపడ్డావు. ఆ రోజు నీకు సంస్కృతి అనేది, ఈ సంస్కారం అనేది గుర్తు రాకుండా పోయిందా? ఈ రోజు మాత్రమే ఒక ఫ్లెక్సీ వేసి నిజాలు దేవదేవుడి విషయంలో లడ్డూలో కలిసి జరిగిన విషయాన్ని ఫ్లెక్సీ వేస్తే నీకు ఈరోజు సంస్కారం గుర్తొచ్చిందా? నీకు అది సిగ్గుందా అని మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. మరోసారి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించేందుకు, కులగొడవలు రేపేందుకు నువ్వు ప్రయత్నిస్తావని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటివి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఒప్పుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, నువ్వు అరాచకంగానే రావాలనుకుంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నేను ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకు పూర్తిగా ప్రజల మద్దతు ఉందని మరోసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా నువ్వు నీ బుద్ధి మార్చుకొని అసెంబ్లీకి వెళ్ళు. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే అసెంబ్లీకి వెళ్ళి నేను తప్పు చేయలేదు, లడ్డూలో కలిసి నిరూపించుకో. అటువంటి అవకాశం ఉన్నా కానీ అక్కడికి పోకుండా పిచ్చి పట్టిన వాళ్ళలాగా, ఉన్మాదిలాగా, ఉగ్రవాదిలాగా
నువ్వు బయట తిరగడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలను రెచ్చగొడతా హిందువుల మధ్య అలాగే కులాల మధ్య గొడవ పెట్టే విధంగా నువ్వు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి నువ్వు ఇటువంటి అరాచకాలకు పాల్పడితే మేము అడ్డుకుంటామని జనసేన పార్టీతో మేము స్పష్టం చేస్తూ జై జనసేన, జై హింద్. ప్రశ్నించు. అందరికి నమస్కారం. నిన్న వైఎస్ జగన్ గారు గుంటూరులో అంబటి రాంబాబు పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన ఏ గొప్ప పని చేశారో ఆయన పరామర్శించడానికి వెళ్ళారో మాకైతే అర్థం కావట్లేదు. నిన్న సిట్ నివేదిక ఏవైతే ఇచ్చిందో అందులో తిరుమల లడ్డు కల్తీ అయింది. దానికి అసలు నెయ్యే వాడకుండా వాళ్ళు ఈ కెమికల్స్ తో వాడి ఈ లడ్డుని తయారు చేశారని చెప్పి స్పష్టంగా చెప్పున్నారు. కానీ ఈ వైసీపీ నాయకులు వీళ్ళందరూ వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చడానికి తిరిగి కూటమి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఆయన పైనపై విమర్శలు చేయడము నిజంగా సిగ్గు చేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అలాగే సంక్షేమం ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది ఓర్వలేక వైసీపీ నాయకులు ఈ రోజు అవాకులు చవాకులు కాలుస్తున్నారు. వీళ్ళందరికీ మేము ఒకటే సమాధానం చెప్పాలి. విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసి నిర్బంధించిన సినీ నటులు మంచు మోహన్ బాబు, విష్ణులపై కేసు నమోదు చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్లు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సిపిఐ, సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అడిగినందుకు తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ నాయకులను బౌన్సర్లను పెట్టి కిడ్నాప్ చేసి మోహన్ బాబు ఫామ్ హౌస్లో నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. గత ఏడాది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 27 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా అలాగే వసూలు చేస్తారని, కలెక్షన్ కింగ్ వసూళ్లను నిలువరించాలని, ప్రశ్నిస్తే దాడులు చేస్తారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులు, సమస్యలు ఉన్న మోహన్ బాబు కళాశాల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేసి ప్రభుత్వము ఎంబీయూను ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సునీల్, మీరా, గోపాలయ్య, వెంకటేశ్వరరావు, రాజా, సిపిఎం నాయకులు ఎంపేటి చంద్రయ్య, ఏ ప్రసాద్, స్పామంజి మణి తదితరులు పాల్గొన్నారు. ఈ 2 ఇనోవాలు ఒక తారుకారుతో వాళ్ళని ఒక చిన్నపాటి యుద్ధ సన్నివేశం సినిమా పైకి నిర్వహించి వాళ్ళని అరెస్ట్ చేసి నారావారిపల్లి ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ కాడ మోహన్ బాబు ఫామ్ హౌస్లో వాళ్ళు బంధించి వాళ్ళని అనేక రకాల చిత్రహింసలు పెట్టి పిడుగుతులు కుదుతూ దారుణ చిత్రహింసలు గురి చేస్తారు. వెంటనే జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము ఫోన్ చేసి వామపక్షం ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఎస్పీ గారు, కలెక్టర్ గారు స్పందించి 1 అవర్లో విత్ 1 అవర్లో వాళ్ళని కూడా ట్రేస్ జరిగింది. ఎక్కడైనా మోహన్ బాబు బుద్ధి ఈ ప్రభుత్వానికి తెలిసింది. మోహన్ బాబు సినిమాలో విలన్గా ఉన్నాడు కానీ ఈ రియల్ లైఫ్లోని విలనే. అక్కడ కలెక్షన్ కింగ్ అంటారు కానీ ఇక్కడ కూడా అన్ని రకాల కలెక్షన్ కింగ్ అని చెప్పి కూడా మోహన్ బాబు అని చెప్పి కూడా మేము వివరిస్తున్నాం. ఇక్కడైనా కానీ మోహన్ బాబు మీద, వాళ్ళ పిఆర్ఓ మీద, వాళ్ళందరూ సెక్షన్లో నాన్ బిల్బుల్ కేసెస్ ఫామ్ అయినాయి. మోహన్ బాబుని, మంచు విష్ణుని విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి మోహన్ బాబుని, మంచు విష్ణులను కూడా ఇమీడియట్ అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరంగా నడపాలి. అదేవిధంగా ఇలా విద్యార్థులు 27 కోట్ల రూపాయలు ఏదైతే అక్రమంగా వసూలు చేస్తారో ఆ డబ్బులన్నీ కూడా విద్యార్థులు చెల్లించాలని కూడా మేము కోరుతున్నాం. ఒక కాలేజీలో, ఒక యూనివర్సిటీలో స్వీఆరక్షణ కోసం ఎవరైనా బౌన్సులు పెట్టుకుంటాం కానీ ఈ విధంగా విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద పెట్టుకొని వాళ్ళ మీద బౌన్సులు పరిగణించడం అనేది చాలా అవివేకమైన చర్య. ఇటువంటి చర్యలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండదు. ఈ మోహన్ బాబు యూనివర్సిటీ కూడా వెంటనే సీజ్ చేయాలి, వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలా సిఈఓను, బౌన్సర్లు ఇంకోరిని అరెస్ట్ అయితే కాదు కానీ మంచు విష్ణు స్వయాన సొంతదారి మంచు విష్ణు, మోహన్ బాబుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పంపి నిందితుల్ని, బాధితులు ఎవరుతున్నారో వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేయాలని కూడా వామపక్షులుగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల జరిగిన సంఘటన కూడా మనకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం గూడూరు పట్టణం కూడా వామపక్షాలుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. కానీ ఈ యొక్క నిరసన కార్యక్రమంలో కూడా ఈ యొక్క సిపిఎం అదేవిధంగా వామపక్షాలందరూ కూడా పాల్గొన్నారు. మనందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. మరిమరుగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఇది ఎక్కడా వినలేని మనకి ఏర్పడింది. ఎందువల్లంటే కాలేజీలో విద్యార్థి చదువుకునే పోతున్నారు, కాస్త కష్టపడి చేసుకుంటున్నారు. అది కాకుండా అన్నీ అందనట్టు ఫీజులు వసూలు చేస్తున్నారంటే విద్యార్థి సంఘాలు
సరైనకపోతే ఇస్తున్న సంవత్సరం కోల్పోయినామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి మన అధికారులు కలెక్టర్లకు ఆ యొక్క యజమానం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ని నాయకుల్ని చిత్ర హింసలు పెట్టి విద్యార్థులకు ఎక్కడ అన్యాయం చూడండి. ఇక్కడెక్కడ ప్రపంచ స్థాయిలో జరుగుతుందని అంటున్నాం. కానీ ఇటు పరిస్థితులు కూడా ఇచ్చినటువంటి మోహన్ బాబు కాలేజీ సీజ్ చేయాలా, కాలేజీ స్కోప్ ఎక్కడ కూడా కాలేజీ తిరుపతిలో ఉండే ప్రసక్తి లేదని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఇండివిజువల్ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం ద్వారా ఏదో చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అన్యాయాలకు నిలయంగా ఉన్న మోహన్ బాబు గారి కాలేజీని వెంటనే సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వామపక్షాల తరఫున. అదేవిధంగా అవి విద్యాలయాల విద్యార్థుల అభివృద్ధి దేశ పౌరుల్ని సరైన బుద్ధులతో నడిపే విద్యాలయాల లేదా రౌడీల కేంద్రాల కౌన్సిలర్ని రౌడీలని పెట్టి విద్యార్థులు భయభ్రాంతులు చేసే చరిత్ర గతంలో కూడా మోహన్ బాబు కాలేజీకి ఉంది. ఆయన నిజంగా సినిమాలో విలన్ అయితే అవ్వచ్చు, కానీ నిజ జీవితాల్లో విలను క్యారెక్టర్గా నిరూపిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా ఓర్చుకోరని చెప్పి వెంటనే మోహన్ బాబు పైన వాళ్ళ అబ్బాయి పైన పైన ఉన్న కేసులను వెంటనే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తిరుపతి పోలీసు వారు సకాలంలో స్పందించి విద్యార్థులకు రక్షణ కల్పించి వెళ్ళకపోతే ఇంకా భారీ నష్టం జరుగుతుందని తెలుపుతున్నాము. ఆ విధంగా పోలీసు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. విద్యార్థుల డబ్బులు తిరిగి వెంటనే 26 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలి. 26 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. 26 కోట్ల రూపాయలు విద్యార్థులకు వెంటనే. వాకాడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో స్త్రీ శక్తి భవనం నందు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రజాప్రతినిధులకు ఆఖరి సమావేశం కనుక ఎంపీపీ అనసూయమ్మ, జెడ్పీటీసీ సభ్యులు రామకృష్ణ ఆధ్వర్యంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు ఆత్మీయ సన్మానం, ఘన సత్కారం చేశారు. మొదటగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డికి సాల్వ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఎంపీటీసీలకు, సర్పంచ్కు పూలమాల, శాల్వా వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, డిప్యూటీ ఎంపీడీఓ దేవదానం, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య, నిర్మల, ఎంఈఓ నషీమలి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుమాంజలి, పిఆర్ఏఈ కిరణ్, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అక్కడ రెడీ ఇక్కడ చూడండి దగ్గర రెడీ సార్ ఇక్కడ చూడండి. ఓకే రెడీ. ఒక నిమిషం ఓకే సార్ ఒక్కసారి నిలబడండి చాలు. ఓకే చూడండి మేడం, కొంచెం అట్లా ఇక్కడ చూడండి మేడం. రెడీ ఒక నిమిషం సార్ ఇక్కడ చూడండి.
మేడం మేడం ఒక్కసారి తిరుమూరు సార్ సార్ కొంచెం పైకి వెళ్ళండి సార్ రెడీ రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ రెడీ రెడీ వన్ మోర్ రెడీ రెడీ ఒక రెడీ చూడండి మేడం కొంచెం ఎట్లా వెనక్కి జరగండి జస్ట్ సార్ కొంచెం ఎట్లా వెనక్కి జరగండి రెడీ ఇక్కడ చూడండి ఓకే కొంచెం అట్లా వెనక్కి అలాంటి గాడి ఇక్కడ చూడండి ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఓకే వాకాడు 1 ఎంపీటీసీ ఎంపీటీ ఒక్కసారి అట్లా నిలబడండి సార్ ఒక్కసారి చూడండి సార్ రెడీ రెడీ చెప్పండి సార్ ఒక్కసారి రెడీ రెడీ అవ్వాలి సార్ ఒక్కసారి చూడండి సార్ 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 ఒక్క నిమిషం ఒకసారి నిలబడండి చూడండి మేడం ఒకసారి ఇక్కడ చూడండి ఒక నిమిషం మేడం 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 ఒక నిమిషం ఉండండి మేడం ఓకే ఒకసారి చూడండి మేడం రెడీ మేడం ఒక రెడీ రెడీ జమీన్ కొత్తపాలెం సర్పంచ్ శ్రీమతి దుంపల పొలం బాలరెడ్డిపాలెం సర్పంచ్ శ్రీమతి ఒక రెడీ కొంచెం వెంచర్ రెడీ అట్లే సార్ ఇక్కడ చూడండి రెడీ రెడీ కొంచెం రండి సార్ ఒక రెడీ ఇటు చూడండి సార్ మేడం మేడం రెడీ రెడీ ఒకసారి ఇక్కడ ఓకే ఒక రెడీ సార్ ఇక్కడ చూడండి రెడీ రెడీ ఓకే ఇచ్చేసి కొంచెం సార్ ఇక్కడ చూడండి సార్ సార్ రెడీ రెడీ ఓకే సార్ ఇటు చూడండి సార్ ఓకే సార్ రెడీ సార్ ఇక్కడ చూడండి ఓకే సార్ కొంచెం మనకి సార్ రెడీ రెడీ సార్ నిలబడి సార్ కొంచెం సార్ ఒక్కసారి రెడీ సార్ రెడీ రెడీ సార్ రెడీ ఇక్కడ చూడండి మేడం ఇక్కడ చూడండి సార్ కొంచెం సార్ సార్ నిమిషం సార్ చూడండి రెడీ రెడీ సార్ దగ్గర రెడీ ఒక్క నిమిషం సార్ 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 ఒక్కసారి సార్ 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 రెడీ రెడీ సార్ ఒక్కసారి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ రెడీ రెడీ వన్ మోర్ రెడీ రెడీ ఓకే సార్ సార్ రెడీ సార్ నిలబడండి ఒకసారి సార్ రెడీ రెడీ సార్ ఒకసారి ఇక్కడ చూడండి సార్ సార్ ఇందా నేను తీస్తాను ఒక్క జరుగు నాకు చాలా
ఓకే రెడీ రెడీ సార్ రెడీ రెడీ స్మైల్. అధికారులు పంచాయతీలలో సమస్యలను పరిష్కరించండి. వాకాడు మండలంలోని పంచాయతీల గ్రామంలోని ప్రజా సమస్యలతో పాటు సంక్షేమ పథకాలపై పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కె అనసూయమ్మ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అనసూయమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు స్పందించాలన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఎంతో మంది లబ్ధిదారులకు హౌసింగ్ బిల్లులు రాక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సంబంధించిన అధికారులు లబ్ధిదారులకు బిల్లులు పడేలా చూడాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పంచాయతీలలో 15వ ఆర్థిక బిల్లులు వచ్చిన పంచాయతీ ఖర్చులకు సరిపోలేదని తెలిపారు. తీర ప్రాంత గ్రామాలలో ఉన్న పూడిరాయి దొరుగు పంచాయతీకి సంబంధించిన గ్రామాలలో ఇప్పటివరకు విద్యుత్ స్తంభాలు వేయకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంతవాసులు తెలిపినా అధికారులు ఇప్పటివరకు స్పందించలేదన్నారు. రోడ్లు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయని, వెంటనే అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రోడ్లు వేయాలని తెలిపారు. తీర ప్రాంత గ్రామాలకు వచ్చే బస్సు కూడా ఆపేశారని, వెంటనే బస్సులు వచ్చే విధంగా పునరుద్ధరించాలని అధికారులకు ఆమె తెలియజేశారు. పంచాయతీలలో చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయని, అవన్నీ పంచాయతీ సర్పంచులు అధిక ఖర్చులతో బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సర్వసభ సమావేశంలో అధికారులకు ఆమె సూచించారు. జెడ్పీటీసీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ మండలంలోని పశువుల షెడ్యూలు సక్రమంగా లేవని, పాతవాటికే బిల్లులు చేస్తున్నారని, వెంటనే అధికారులు సరిచేయకపోతే ఏసీ విద్యుత్ తీసివేస్తామని జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ అధికారులకు సర్వసభ్య సమావేశంలో తెలియజేశారు. సలహాదారుడు కొడవల్లూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆఖరి సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పంచాయతీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరిచేయవలసిన బాధ్యత మీ మీద ఉందని కోరారు. వెంటనే ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాటంగారి వెంకటరమణయ్య, కారకాటి నిర్మల, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎదురొడ్డి పోరాడితే గాని గ్రామాలు 1947లో స్వతంత్రం వచ్చింది. 78 సంవత్సరాలు గడిచిపోయింది. 100 కోట్ల అన్నాలో 1000 కోట్ల అన్నాలో గ్రామాల అభివృద్ధికి కేటాయించబడ్డాయి. ఆ 1000 కోట్లు ఎటపోయాయో నాకు తెలియదు. కానీ అక్కడ కనీస అవసరాలు కూడా లేని పరిస్థితుల్లో జనాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఈ సర్పంచులు వాళ్ళతో అయ్యేది వాళ్ళు సహాయం చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి అధికారిని అన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నటువంటి మా ఆఫీసర్లు, మా అధికారులు, మా అధికారులకు అంటే మాకు గుండె నిండా గౌరవం ఉంటుంది, గుండె నిండా ప్రేమ ఉంటుంది. కానీ ఈ సర్వసభ్య సమావేశంలో కొన్ని సమస్యలు సభ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మాది. ఆ సభ దృష్టికి తీసుకొచ్చే భాగంగా ఎవరినైనా క్వశ్చన్ చేయడం జరుగుతుంది తప్పించి ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే వాళ్ళు నొచ్చుకునే విధంగా మాట్లాడాలని కానీ మేము ఏ క్షణాన ఆలోచించము. మేము అధికారుల పక్షపాతులము. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు చూడండి, మేము ఎక్కడైనా ఏ అధికారినైనా ఏ అధికారులైనా బెదిరించింది కానీ, బాధ పెట్టింది కానీ, దౌర్జన్యం చేసింది కానీ, లేదంటే బలవంత సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ఈ సమావేశం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. సర్పంచులుగా 2021లో ఎన్నిక కాబడినటువంటి మన ముందున్నటువంటి సర్పంచులు వాళ్ళ ప్రథమ సమావేశం ఏప్రిల్ 2వ తేదీ జరిగింది. వీళ్ళు పదవీ బాధ్యతల్లో ఉంటారు. వారిని ఈ మండల ప్రజా పరిషత్ తరఫున ఇది చివరి సమావేశం, 3 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ చివరి సమావేశంలో వాకాడు మండల పరిషత్ సమావేశం సర్వసభ్య సమావేశం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీకి అందరికీ ఒక చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి ఆహ్వానిస్తే దాదాపు మండలంలో ఉండేటువంటి 190% ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చినందుకు
మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉండాలా, రాష్ట్రాలు కేంద్రాల ద్వారా కాకుండా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి స్థానిక పరిపాలన అనేటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పూజ్యనయ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆయన అడిగాడు, ఈ దేశం బాగుపడాలంటే గ్రామ స్వరాజ్యం రావాలని. అందుకు అనేక అడుగులు పడుతూ వచ్చారు. ముందుకు స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం, వారికి సరైనటువంటి నిధులు లేకపోవడం, అధికారాలు లేకపోవడం, అనేక కమిషన్లు ఏర్పాటు కావడం ఈ దేశంలో. చివరిగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప ఆలోచన, గొప్ప మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, కేంద్రం నుంచి గ్రామాలు బాగుపడితే ఈ దేశం బాగుపడదు. అక్కడి నుంచి ₹1 పంపిస్తే ఈ పైప్ లైన్లో గ్రామానికి చేరేదానికి 10 పైసలు కూడా జారటం లేదు. లీకేజెస్ హెవీగా ఉన్నాయి. అందుకని ఇవి ఢిల్లీ నుంచి పంపిస్తే గల్లీకి చేరేటువంటి పరిస్థితి లేదనే ఒక గొప్ప ఆలోచన చేసి అనేక కమిటీలు వేసి 73వ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు, 74వ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇక్కడ మండల పరిషత్తులు, పంచాయతీలు ఒక రాజ్యాంగ సవరణ చేసి ఒక హక్కులను కల్పించడం జరిగింది. ఆ సవరణ ద్వారా ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం, మండల పరిషత్తులకు నిధులు ఇవ్వడం, జిల్లా పరిషత్తులకు నిధులు ఇవ్వడం, వాళ్ళకి స్వయం నిర్ణయ అధికారం. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్గా ఉంటుంది నిధులు డ్రా చేసేటువంటి గొప్ప అవకాశం. అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉండేటువంటి సర్పంచ్ నేరుగా కేంద్ర ప్రభుత్వం పంపేటువంటి నిధులను స్థానిక అవసరాల మేరకు వినియోగించుకునేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది. వాటా జిల్లా పరిషత్తులకు వాళ్ళకి రావాల్సినటువంటి వాటా. కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన దీన్ని 84-89 మధ్య ఆయన ప్రధానమంత్రిగా ఉంటే దాదాపు 30-35 సంవత్సరాలు అయినా కూడా ఈ యాక్ట్ ఈనాటికి సంపూర్ణంగా అమలుగానటువంటి పరిస్థితి. స్వయం నిర్ణయ అధికారం ఈనాడు నడవటం లేదు. నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం లేదు, రాజకీయాలు మాట్లాడటం లేదు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో వీళ్ళకి రావాల్సినటువంటి అధికారాలు పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయో గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా చాలా ఉన్నత భారతదేశంలోనే అనేక అధికారాలను వాళ్ళకి కట్టబెట్టారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు వీళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకుండా వీళ్ళ చుట్టూ వాళ్ళ చేతుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఒక పార్టీగా ఏ పార్టీ అధికారంలో. ఈ రోజు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈనాడు ఇక్కడికి అధికారులు ఇచ్చేశారు. ముఖ్యంగా అధికారులకు, మీడియా మిత్రులకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ దేశంలో ఏదైనా ఒక పదవి ఉందంటే బాధ్యతలో ఇబ్బందికరమైనటువంటి పదవి సర్పంచ్ అని చెప్పి నేను మనవి చేస్తాను. సర్పంచ్ పదవి వంటి పదవి, ఆ బాధ్యత తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇంకొకటి కూడా, ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమో, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కావడమో, ఒక మండల పరిషత్ సమావేశాలు పొందాం. కానీ కొన్ని సమస్యలకు మాత్రం పరిష్కారాలు అనేవి, కొన్ని సమస్యలకు పరిష్కారం లేదు. ఎందుకంటే కొన్ని పరిష్కారం అనేటువంటి ఇప్పుడు చిన్న విషయం, ఒక ఊళ్ళో 10 స్తంభాలు ఉంటే ఇప్పుడు 20 స్తంభాలు అయినాయి. ప్రతి స్తంభానికి లైట్ అనేది వేయాలి. ఒక దగ్గర స్తంభం వేసి ఇంకో స్తంభం చేయకుంటే ఊళ్ళో గొడవలు అవి మీకు తెలుసుంటుంది బహుశా. ప్రతి స్తంభానికి ఇది ఒక ప్రాజెక్టు వర్క్ మీద జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో, స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు వర్క్ మీద జరుగుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మనం వేయాలి. మీరు మెయింటెనెన్స్ అనేది ఎంత ఉంటుందండి? ఒక పంచాయతీలో ఒక పని ఇస్తే 3 లక్షలు 2 లక్షలు ఇస్తారు. దాంట్లో 2 లక్షలు మెయింటెనెన్స్ అంటే 30,000. ఒక రిక్వెస్ట్ చేసి దాన్ని చేయించకపోతే అందరూ సర్పంచులు కూడా ఇబ్బంది పడతారు. నాదొక్కటి దానికి కానీ అందరి యొక్క సమస్యను నేను దీన్ని తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కరిది అంటే అది జరిగిందా లేదని కూడా మీకు తెలుస్తుంది. ఎవరిని కూడా అందరినీ పిలుస్తున్నాను, మీడియా ప్రతినిధులు కూడా అందరినీ పిలుస్తున్నాను. దీంట్లో వీళ్ళు కొంతమంది డ్రాప్ అవుతారు. కొంతమంది పంపిస్తామండి. చాలా తక్కువగా ఉంది. యువతలైతే ఈ నెల లోపల ఈ 15వ తేదీ లోపల ఇవ్వాలి, లేకపోతే లేదు. చాలా పెద్దదండి కల్లూరు. నాకు తెలిసి మన మంగళూరు పెద్దది కల్లూరు అనుకున్నాను.
గాడి ఉండేది. కానీ దాన్ని తప్పు వస్తున్నారు. మొన్న అన్నీ అవుతున్నాయి సార్. అంటే మనం రైతులు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అది కాదండి, నేను ఏంటంటే ఎక్కువ ల్యాండ్ ఉంది కదా, దానికి నేను దాన్ని చేయాలి కదా. ఒకటి ఏంటంటే నాకు అది పంపట్లేదు నా దగ్గర. నేను 6 ఫ్లోర్స్ గురించి కాదు మరి లాస్ట్ టైం అంటే ఏదైతే అదూరైతే కాదు అది బేస్ చేసుకొని మనం రెడీ చేస్తాం. నెక్స్ట్ రేపు మీరు ఇచ్చారు, వాళ్ళంతా మాకు వచ్చేసినాయి ఉన్నారు. కానీ ఏదైనా పబ్లిక్ చేయడము, మీరేదో పెట్టుకుని దాన్ని కట్టేసుకుంటాం, వాళ్ళు దాని మీద ఆశలో ఉండడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు వెళ్తుంటే అది చూసి ఓర్వలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో సిట్ నివేదికలో బట్టబయలైందని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు అంబటి రాంబాబును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడినటువంటి పరిపాలన నడుస్తూ ఉంటే ఓర్వలేక గతంలో తాము చేసినటువంటి ఘోరాలని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం బయటకు తీసి వాళ్ళ యొక్క తప్పులను కల్తీలని ప్రజలకు తెలియజేసే విధంగా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంటే ఓర్వలేక కడుపు మంటతో అనేక రకాలుగా రాష్ట్రంలో అలజడులు సృష్టించే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది, ఇది వాస్తవం 100%. సిబిఐ పూర్తిగా ఇచ్చింది, సిట్ పూర్తిగా ఇచ్చింది, అందులో కల్తీ కలిసి ఉంది, నెయ్యి లేదయ్యా అది కల్తీ అని చెప్పి పూర్తిగా ఇస్తే, ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో జంతువుల యొక్క కొవ్వు ఉంది అని చెప్పి ఎన్డీడీడీ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంకలు గుద్దుకుంటా కల్తీ లేదు కల్తీ లేదు కల్తీ లేదని చెప్పి చెప్పుకుంటా ప్రజలని మబ్బు పెట్టే విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుని అది తప్పు కాదు ఉప్పు అని చెప్పి సంకలు గుద్దుకోవడం జరుగుతూ ఉంది. అయితే సిబిఐ సిట్ విచారణలో ఇంకా పూర్తిగా కూడా కానీ అందులో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వం కూడా త్వరితగతిన పూర్తి స్థాయిలో దీనికి వెనక ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా బయటికి తీసేదానికి చర్యలు చేపడతా ఉంటే, కొత్తగా ఈ సంబరాల రాంబాబు యొక్క కథను బయటికి తీసుకొని వచ్చి ఆయన్ని తెర ముందు దించి, ఏదైతే కల్తీ నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వం కూటమి వ్యవస్థ అంతా కూడా దానిపైన దృష్టి పెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు చేపడతా ఉంటే, దానిని డైవర్షన్ చేయడం కోసం రాంబాబుని తెర మీదకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, రాంబాబు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని. గతంలో మనం చూసే 5 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క బూతులు మాట్లాడినటువంటి వైసీపీ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళలో కొంతమంది పేర్లు కూడా నేను చెప్తా. ఈ సంబరాల రాంబాబు ఒకడు, పేర్ని నాని ఒకడు, ఆ తర్వాత వచ్చి గుట్కా పాండు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఆయనకి తీయగా వినిపించినట్టున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా విని విసుగుపడి 11 సీట్లు కూర్చో. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో 25 కేజీల గంజాయి స్వాధీనం. నాయుడుపేట మండలం మేనకూరు వద్ద గంజాయి అమ్మే ముఠాను నాయుడుపేట ఎస్ఐ భాను ప్రసన్న అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ
చెంచుబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఇక మేనకూరు సెజ్ల వద్ద గంజాయి మూట సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ భానుప్రసన్న సిబ్బందితో తరలివెళ్లి ఒక లేడీ 4 వ్యక్తులను 25 కేజీల గంజాయి మూటలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకుని వెళ్లడం జరిగిందని, విచారణ అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. మహిళది జార్ఖండ్ రాష్ట్రం, టాక్టినా 4 ఒరిస్సా, బీహార్ వారని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించిన వారిని చట్టరీత్యా నేరమని, కఠినంగా శిక్షలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సంగమేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4 ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్, పింకీ అనే జార్ఖండ్ సంబంధించిన 2 ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా నుంచి చేసుకుని ఉండేటువంటి కూలీలకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అని వాళ్ళ కన్ఫ్యూషన్లో తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వర గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంటరాగేషన్ ద్వారా వాళ్ళకి ఫోన్లో వచ్చిన పేమెంట్స్ వాటన్నింటినీ స్టడీ చేసి కన్జ్యూమర్స్ ఎంతమంది గాంజా వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అనేది విచారిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 మంది వరకు కన్జ్యూమర్స్ తెలిసారు. వీళ్ళు ఇంతకుముందు కాళహస్తిలో ఉండి అక్కడి నుంచి కొత్తగా రీసెంట్గా నాయుడుపేటకు వచ్చారని తెలిసింది. దాని మీద ఇంకా కన్జ్యూమర్స్ ఎవరు, దీనికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరనేది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయినటువంటి 5 మందిని మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నాయుడుపేటలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవ్వద్దని, దాని గురించిన సమాచారం ఉన్నట్లయితే దాన్ని అమ్మటం గురించి కానీ, ఎవరైనా కలిగి ఉన్నా కానీ, దాన్ని సేవించే వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ చేయడం జరిగింది. ఎలా చిన్న సమాచారం ఉన్నా కానీ దాని గురించి జిల్లాలో ఈగల్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మనకి నాయుడుపేట అనేది ప్రధానంగా ట్రాన్సిట్ ప్లేస్గా ఉంది. ట్రైన్లో కానీ, బస్సుల్లో కానీ ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాటిని కూడా పట్టుకుంటున్నాం. లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దాని మీద తల్లిదండ్రులు, సమాజం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి వ్యసన పద్ధతుల్ని డీఅడిక్షన్ సెంటర్లు పంపించడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి పోలీసులకు సహకారం అందించాలని కోరుతున్నాం. పట్టుబడిన గాంజా ఎంత ఉంటుంది సార్? పట్టుబడి 23 కేజీలు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం రచ్చబండ కార్యక్రమానికి విచ్చేస్తున్న వైఎస్ఆర్ షర్మిలారెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు నందు 7/2/2026 తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించబడుతుందని తిరుపతి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు, సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి మావుడూరు వెంకట చలపతి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి తెలియజేశారు. విచ్చేస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువారెడ్డి బాబు. కాంగ్రెస్ పార్టీ తరపున చీఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఈ ముఖ్యమైనటువంటి పరిరక్షణ భాగంగా యాత్రలో భాగంగా ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను ప్రజలకు వివరించేటటువంటి పరిస్థితుల్లోకి మేడం గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీలు, అనుబంధ సంస్థలు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, సిటీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు,
ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క 7వ తేదీ 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నేను ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. మన సూలూరుపేట నియోజకవర్గంలో మన సూలూరుపేట బైపాస్ నుంచి కోటపోలూరు దాకా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 7వ తేదీ సరిమలమ్మ గారు మన సూలూరుపేట నియోజకవర్గం అయిన కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా 20 సంవత్సరాలకు ముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఆనాడు సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాని తుంగలో తొక్కే ప్రయత్నంలో ఆ మహాత్మా గాంధీ పేరునే లేకుండా తొలగించాలని ఎప్పుడో కీర్తిశేషులు పెట్టిన కొన్ని పథకాలని ఈ మాదిరిగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతూ ఉంటే మన భారతదేశంలో మానవత్వం ఎత్తిన ప్రతి ఒక్క మనిషి చాలా బాధపడుతున్నారు. దానికి కాగు మన ప్రియతమ నాయకురాలు సరిమలమ్మ గారు కోటపోలుకి ఇచ్చే సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా జిల్లా అధ్యక్షులు, అలాగే మీడియా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ ఈ రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళలకు పలసరుకులు, కూరగాయలు, రొక్కం పంపిణీ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాపి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేవిరెడ్డి వసంతకుమార్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామరెడ్డి వెంకటరామరెడ్డి, హైమవతమ్మ, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 3 మహిళలకు పలసరుకులు, కూరగాయలు, రొక్కం సంస్థ ప్రతినిధి దివి అనంతాచార్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పారా హేమంత్ కుమార్ శర్మ, కోన సాయిబాబు శర్మ, మల్లపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవినామహమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోత సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా నడబోతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దేవిరెడ్డి వసంతకుమార్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ గార్ల, కుమారుడు మధుకరారెడ్డి గార్ల ఆర్థిక సౌజన్యంతో పేద బ్రాహ్మణులకు 3 మహిళలకు పలసరుకులు, కూరగాయలు రొక్కంగా అందించబడింది. కావున వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలు కూడా కాపాడుచు ఆశీర్వాదించుగాక. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ దేవిరెడ్డి వసంతకుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, ప్రవాస భారతీయులు, అలానే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, ప్రోత్సాహకులు, ప్రధాన్యులు, దాతలు అయినటువంటి శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ గార్ల దంపతుల ఆర్థిక సౌజన్యంతో వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారి సౌలభ్యంతో ఈరోజు ముగ్గురు ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలకు వారి కుటుంబాలకు సరిపడడానికి కోసంగా కొన్ని పలసరుకులను, 18 రకాల పలసరుకులను, 6 రకాల కూరగాయలను మరియు రొక్కాన్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దాతలకు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి సంస్థ ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మ, అలానే కోన సాయిబాబు శర్మ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాతల దాతృత్వంతో మా సంస్థ ప్రతినిధులు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మునుముందు ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పట్టణంలోని గూడూరు పట్టణంలోని శ్రీ బాలాజీ నగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం వేద మంత్రాలతో లక్ష తులసి పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ముప్పల్ల చంద్రశేఖర్ రాజు, మురళీమోహన్ రాజు, వాసు, దేవరాజు, అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తలుగా పొనక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. स्वाहा
సుధాన్యలీలాయ నమః ఓం రాసక్రీడపరాయణాయ నమః ఓం వర్ణాభ్యర్చితాయ నమః ఓం గోపీ ప్రార్థితాయ నమః ఓం ముష్టిఘోర ప్రహారిణే నమః ఓం చాణూరోదరధారణాయ నమః ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః ఓం పితృబంధమోచకాయ నమః ఓం అంతకాయ నమః ఓం యుగాక్రాంతాయ నమః ఓం యుగాకృతే నమః ఓం యుగభాషకాయ నమః ఓం కామరయ నమః ఓం కామకారణే నమః ఓం నిష్కామాయ నమః ఓం కామితార్థప్రదాత్రే నమః ఓం చతుర్వరేణ్యవర్గసే నమః మహతే నమః అనయసే నమః గర్నిమే నమః గరిమ్నే నమః సుషమాయ నమః చిత్రమాలికాయ నమః నభస్పృశే నమః నభసో జ్యోతిషే నమః నభస్వత్తిరే నమః అలయాయ నమః అలయాయ నమః జలధరాంతకాయ నమః భస్మైత్యనాశినే నమః మహామనసే నమః శ్రేష్ఠాయ నమః శ్రవిష్ఠాయ నమః ద్రాగిష్ఠాయ నమః గణేశాలత్రే నమః రంత్రే నమః మంత్రే నమః కళాంతకాయ నమః ధాత్రే నమః గ్రాహయిత్రే నమః ఆత్మవిదే నమః క్షేత్రిణే నమః క్షేత్రహరాయ నమః క్షేత్రప్రియాయ నమః క్షేమకరాయ నమః మరుతే నమః భక్తినాయ నమః మహార్ణవాయ నమః సరసాయ నమః స్థిరరసికాయ నమః సిద్ధయే నమః సాధ్యాయ నమః సదాగతే నమః నమః ఓషధీప్తయే నమః అష్టశ్రయే నమః అష్టభాగాయ నమః అష్టకగుప్ఫా సువర్ణాభాయ నమః అష్టమూర్తయే నమః త్రిమూర్తిమతే నమః అస్వప్నాయ నమః స్వప్నగాయ నమః స్వప్నాయ నమః సుస్వప్నఫలదాయకాయ నమః దుస్వదంధ్వంసకాయ నమః ధ్వసతే నమః కేలయే నమః నిధయే నమః భవాయ నమః శ్రీప్రదాయ నమః భామనాయ నమః లక్ష్మీనాయకాయ నమః ప్రభవే నమః యక్షరాక్షరసీవాసాయ నమః అక్షయ నియోదకాశకృతే నమః స్వామి తీర్థకృతావాసాయ నమః స్వామిత్యేయాభిసేవితాంగ్రిసోరోహాయ నమః పాండుతీర్థాభిషిక్తాగ్నాయ నమః మన్మధలావణ్యాయ నమః చంద్రాస్మగతపూరితాయ నమః సుధా స్వచ్ఛోద్ధపుండ్రాయ నమః కస్తూరి తిలకాంచితాన్ పుండరీకాం పద్మస్తాన్ పద్మనాభాన్ సోమమండలాయ నమః బుధాయ నమః వజ్రిమండలాయ నమః సూర్యాన్ సూర్యమండలస్థితాన్ శ్రీపదే నమః భూమిజాన్నే నమః విమలాధ్యవిసమృతాయ నమః జత్కుటే నమః రక్షకాయ నమః కామితార్థప్రదాయ నమః అవస్థత్రయాయంత్రే మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లెకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లెకిని తమ భుజాలపై ఉంచుకొని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు తాటపరెడ్డి వెంకురెడ్డి లీలావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భ భూగర్భ మాత ధర్మదసూతనః
చేతులు వేసింది ఈ పక్కన నా పక్కన నా పక్కన వెళ్ళండి నిరం సత సంవత్సరం దీర్ఘమాయుః సాయినాథ్ హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు. చిలకూరు మండలంలోని రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఫుడ్ టాస్క్ ఫోర్స్ పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ అదనపు గదుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ. వాకాడ మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో స్త్రీ శక్తి భవనం నందు సాధారణ సర్వసభ సమావేశం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో 25 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.